తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇట్ ఇస్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. నేను చాలా గర్వపడే విషయం కూడాను. ఓకే. ఆయన దగ్గర నుంచి అదే టైంలో నాకు అప్పటికి మనిషికి 5 ప్రాణాలు ఉంటాయండి. 5 ప్రాణాల్లో నా 4 ప్రాణాలు బయటే ఉండేవి. ఫస్ట్ పర్చూరి బ్రదర్స్, నారాయణమూర్తి గారు, రామనాయుడు గారు, దాసరి నారాయణరావు గారు. ఇప్పుడు నా దగ్గర నుంచి నేను 3 ప్రాణాల మీద బతుకుతున్నా. 2 ప్రాణాలు పైకి వెళ్ళిపోయినాయి. ఐఎమ్ అన్ ఓన్లీ 3 లైఫ్స్. నాది వాళ్ళిద్దరిది. ఇది నేను చెప్పగలిగినట్టు అది. అప్పటి నుంచి నేను చేసుకుంటూ వస్తే 95 ఆ తర్వాత నాకు ఖాళీ లేదని చెప్పాను కదండి. 2005 వరకు 300 సినిమాలు చేశా. నాకు చిన్న సినిమాలు కానివ్వండి, పెద్ద సినిమాలు కానివ్వండి, ఆయన ఎవరు బాధాడు. అప్పటికి దాసనారాయణరావు గారు ఇంకో మాట కూడా అడిగారు, నువ్వు ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకుంటున్నావంట, నీకు అది అవసరమా అని కూడా అడిగారు నన్ను. నాకు అర్థం అవ్వలా. ఒకళ్ళైతే చెప్పారు, మేనేజర్ని పెట్టుకో బాగుంటుంది నీకు అని చెప్పని. మేనేజర్ అంటే ఎవరు, ఎలా పెట్టుకోవాలో నాకు మెడ్రాస్ ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. దాంతో నేను ఎప్పుడు మేనేజర్ జోలికి పోలా. నాకున్న ఈ మొత్తం కెరీర్ మేనేజర్ లేకుండానే నడిచింది. నేనేం మాట్లాడేవాడిని అది. అఫ్కోర్స్ కమర్షియల్గా నేను పెద్ద ఫెయిల్యూర్ నిజం చెప్పాలంటే. నేను ఇన్ని సినిమాలు చేసిన తర్వాత యాక్చువల్గా ప్రతి వాళ్ళు ఏం అడుగుతారు, ఏం చెప్తారు అంటే నేను బాగా సంపాదించుంటాను అని చెప్పని. బట్ ఐఎమ్ సారీ, నేనేం సంపాదించలేదు. సినిమాల్లో వచ్చింది, సినిమాల్లో నా ఖర్చులకి వాటికి అన్నిటికీ సరిపోయేది. బట్ ఇప్పుడు ఎలా బతుకుతున్నామని అడగవచ్చు. నేను రైల్వేలో 28 సంవత్సరాల పైన చేశాను. దాంతో నాకు పెన్షన్ వస్తుంది. నేను, నా వైఫ్, నా పిల్లలంతా సెటిల్డ్. కాబట్టి ఆ పెన్షన్తో బతుకుతున్నాను. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ ఇన్ని సినిమాలు తీశారు. ఒక మేనేజర్ ఉన్నా ఉండకపోయినా కానీ మీకంటూ ఎంత ఇవ్వాలో వాళ్ళకి తెలుసు, ఒక ఐడియా ఉంటుంది. అంటే రఘునాథ్ రెడ్డి గారిని రెమ్యునరేషన్ వైజ్ కొంచెం చిన్న చూపు చూసింది అనుకోవచ్చు ఇండస్ట్రీ. బాగా చిన్న చూపు చూసింది, అనుమానం అవసరంలా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఎవరైనా పక్కన వాళ్ళని ఇనిషియేటివ్గాను ఏదో ఆదర్శంగానో తీసుకుని ఈ క్యారెక్టర్కి నాకు ఇంత ఇవ్వండి అన్నామనుకోండి, నేను అడిగిన దాంట్లో 4వ వంతు ఇస్తారు వాళ్ళు. ఒక పెద్ద సినిమా చేశానండి, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్. సినిమా పేరు మన శ్రీమతి వెళ్ళొస్తా. మన జగపతి బాబు గారు హీరో, ఆయన ఫాదర్ నేను, 2 హీరోయిన్లు. దాంట్లో ప్రొడ్యూసర్ గారి దగ్గర మాట్లాడిన తర్వాత నేను ఒక అమౌంట్ అడిగాను ఆయన్ని. అడిగితే చిన్న సినిమా అండి, ఎంత తీసుకోండి అన్నారు. చేయండి అన్న. ఇండస్ట్రీలో నాకున్న అదే ఒక గుడ్ విల్. అలాగే ఎవరైనా టెక్నీషియన్ కూడా, అన్నా నేను సినిమా చేసుకుంటున్నాను, నాకు ఒక రోజు 2 రోజులు కాస్త చేసి పెట్టన్నా అంటే ఫ్రీగా చేసుకోమనేవాడిని. ఎందుకంటే వాళ్ళంటే నాకు అభిమానం. అలాగే ఎవరైనా కూడా రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా చేశా. చాలా మంచి క్యారెక్టర్లు చేశాను. ఇండస్ట్రీలో ఉన్న లేడీ ఆర్టిస్టులకి, ఈవెన్ 1-2 హిందీ వాళ్ళకు కూడా నేను ఫాదర్ క్యారెక్టర్ చేశాను. దాంతో ప్రెస్ వాళ్ళందరూ నన్ను, ప్రెస్ రిపోర్టర్స్ అక్కడ కూర్చోగానే దేశమామ, నేను మామ అని పిలిచేవాళ్ళు అందరూ. అట్లా